కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంకుశ పాలన జరుగుతూ ఉన్నది. ఏకంగా రైతు మీదనే కేసు పెట్టిరట. రైతు అంటే ఓలే దేశానికి వెన్నుముక, రాష్ట్రానికి కూడా వెన్నుముక. గట్లాంటి రైతు మీద కేసు పెట్టిందట ఈ ప్రభుత్వం. ఇంత ఘోరమా? రైతు మీద కేసు పెట్టుడంటే అంటే ఇలా ఓట్లేసి అధికారంలోకి తెచ్చుకొని మన కంట్లో మనమే పొడుచుకున్నట్టు అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు, మరి మీ పాలన గురించి మీకు అర్థమవుతుందో లేదో కానీ ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ధనాదాలు, వాళ్ళ చావు కేకలు, వాళ్ళ బతుకుల గురించి ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎంతసేపు నీకు ఇష్టం. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి అలవాట్లు కానీ, ముఖ్యమంత్రి లక్షణాలు కానీ లేనటువంటి వ్యక్తిని, ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసేటువంటి వ్యక్తిని ఎంచుకొని అందలం మీద కూర్చునబెడితే పాలన బాగుంటుంది. మనం ఎలాంటి అనుభవాలు లేనటువంటి వ్యక్తిని తీసుకుపోయి ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చునబెడితే మనకు వచ్చేటువంటి ఫలితాలన్నీ గిట్లనే ఉంటాయి. అరెస్టులు, దాడులు, కరువులు, కాటకాలు. ఇది వ్యవహారం. రాష్ట్రంలో జరుగుతున్న తీరు ఇట్లా ఉన్నది. ఇగో ఒక రైతు మీద కేసు పెట్టిరట. మరి ఇది పాపం ఈ రైతు మీద ఎందుకు కేసు పెట్టి, రైతు పేరు శ్రీనివాస్. ఈ రైతు పేరు శ్రీనివాస్. తన భూమికి పాస్బుక్ కోరినందుకే ఆర్ఐ నిర్వాకం, నా భూమి ఉన్నదా మరి నా భూమికి పాస్బుక్ అన్నందుకే ఈయన మీద కేసు పెట్టిరట. ఆర్ఐ చేసినటువంటి తతంగం. ఆ ఆర్ఐ మరి ఎంత పుణ్యాత్ముడో, ఆ దుర్మార్గుడు మరి ఏ ఆర్ఐయో. ఇక కలెక్టర్కు ఫిర్యాదు చేసిన రైతు శ్రీనివాస్. ఇక దీని మీద కలెక్టర్కు ఫిర్యాదు చేసిందట శ్రీనివాసు. తనకు పాస్బుక్ చేయాలని కూడా ఏడాదికి పైగా తిరుగుతున్న రైతుపైనే రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నా భూమికి నాకు పాస్బుక్ ఇర్రా నాయన అంటే ఆయన మీదనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరట. గట్లాంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది ఇలా పాలన. ఇది వచ్చేసి ఘటన ఎక్కడ అంటే, ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో చోటు చేసుకున్నది. బాధిత రైతు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కేసముద్రం మండలం ఇంటికన్నే గ్రామానికి చెందినటువంటి వల్లెపు కనకయ్య 1987లో చనిపోయాడు. ఇతనికి 4 కుమారులు ఉన్నారు. ఇక వీరంతా బతుకుదెరువు కోసం హనుమకొండలోని జులైవాడకు వలస వెళ్ళారు. ఇక మొత్తానికి ఊరి నుంచి వెళ్ళేటప్పుడు వారి తండ్రి కనకయ్య పేరిట 20 గుంటల భూమి ఉన్నది. వీరి తల్లి వెంకటమ్మ 2025లో మరణించింది. అప్పటి నుంచి ఆ భూమి తండ్రి కనకయ్య పేరు మీదనే ఇక పహానీలో ఉన్నది. మొత్తానికి 4గురిలో పెద్ద కుమారుడు నరసయ్య, రెండో కుమారుడు వెంకటయ్య కూడా చనిపోయారు. ఇంకా 3వ కుమారుడు యాదగిరి, 4వ కుమారుడైనటువంటి శ్రీనివాసు ఉన్నారు. తండ్రి పేరు మీద ఉన్నటువంటి భూమిని తమకు పాస్ పుస్తకం ఇవ్వాలని ఏడాదికి పైగా తిరుగుతున్న రెవెన్యూ అధికారులు తిప్పలు పెడుతున్నారు. ధరణిలో దరఖాస్తు చేసుకున్న పాస్ పుస్తకం ఇవ్వకుండా కేసముద్రం రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారు. మరి అలాగ పైసలు ఏమన్నా అవసరమేమో ఇస్తే అయ్యేపోయేదేమో. ఈ దొంగలకు ముడుపులు ఏమన్నా కావాలంటే అవి ఇస్తే తొందరగా ఎక్కిద్దురు కావచ్చు. తండ్రి పేరు మీద ఉన్నటువంటి 20 గుంటల భూమి, ఫస్ట్ కుమారుడు, సెకండ్ కుమారుడు చనిపోయిందంట. 3వ కుమారుడు, 4వ కుమారుడు ఉన్నాడు. మరి మా తండ్రి పేరిట ఉన్నటువంటి భూమి మా ఇద్దరికి చెయ్యండిరయ్యా అంటే ఏడాది నుండి దింపిరట. ఈ దరిద్రపు పాలన చూడుర్రి ఎట్లున్నదో. ఏడాది నుండి తింపి ఇప్పటికి కూడా ఆయన మీద తిరిగి మళ్ళీ ఆయన మీదనే కేసు పెట్టిరట. ఇంత మూర్ఖమా? ఆ తహసీల్దార్కు పొద్దుగా లేచి దండం పెట్టాలి, ఆ ఆర్ఐకి దండం పెట్టాలి. ఎవడయా ఆర్ఐ? ఇంత దరిద్రంగా తయారైపోయింది వ్యవస్థ. కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. తండ్రి పేరు మీద ఉన్న భూమిని లెగ్గేమని ధరణిలో దరఖాస్తు చేసుకున్న పాసు పుస్తకం ఇవ్వకుండా కేసముద్రం రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారు. ఈ విషయమై సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని ఆర్ఐని తహసీల్దారు 2024 సెప్టెంబర్ 13న ఆదేశించారు. అప్పటి నుంచి సర్వే చేసి రిపోర్టు ఇవ్వకపోగా ఆర్ఐకి చెప్పినట, ఇంకా భూమి మీద రిపోర్టు తీసుకొచ్చి నాకు ఇయ్యి, పాపం ఆయన తిరుగుతూ ఉన్నాడు, మరి అదేందో చూద్దామని తహసీల్దార్ ఆర్ఐకి చెప్తే షొవ్వు మీద పేని వారినట్టు ఉన్నదట ఆర్ఐకి. షొవ్వు మీద పేని వారినట్టు తినడానికి పండడానికి టైం సరిపోయినట్టున్నది. అయినా ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎట్లా ఉన్నదంటే దరిద్రంగా ఉన్నది వ్యవహారం. కాసులు జల్లితే తప్ప పని అవ్వట్లేదు. వాచ్మెన్ ఉన్నాడనుకో, వాచ్మెన్ అక్కడ అటెండర్ ఉంటాడు, ఆఫీస్ బాయ్లు ఉంటారు, వాళ్ళకు కూడా 10 రూపాయలు ఇస్తేనే
ఆ సార్ అక్కడ ఉన్నాడు, ఈ సార్ ఇక్కడ ఉన్నాడు అని చెప్తారు. లేకపోతే వాడు ఇట్లా కూర్చుంటాడు, మంచిగా మొద్దు కూర్చుంటాడు. ఇట్లున్నది వ్యవహారం అంతా. ఇక 13న ఆదేశించారు. అప్పటి నుంచి సర్వే చేసి రిపోర్టు ఇవ్వకపోగా రేపు మాపు అంటూ తప్పుకుంటున్నారు. ఆ భూమి మీద కాదని ప్రభుత్వ భూమి, ఆ భూమి మీది కాదని ప్రభుత్వ భూమి అని కూడా రకరకాల సాకులు చెప్పారట. ఆయన భూమికి ఆయన్నే నీ భూమి కాదని చెప్పిందట ఆర్ఐ. చివరికి రైతు శ్రీనివాస్తో పాటు వారి సోదరుల పిల్లలు అంతా కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. అయినా ఆ భూమి సర్వే చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఇక ఇంకా కాలయాపన చేసుకుంటూ వచ్చిరయ్యా చేస్తూ వచ్చారు. ఇక విసిగిపోయిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆర్ఐని నిలదీశారు. దీంతో ఆమె గత నెల 25న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 25న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ రైతును పిలిపించి మాట్లాడగా ఇక మొత్తానికి అసలు విషయం వారికి అర్థమైంది. ఆర్ఐదే తప్పని కూడా తెలుసుకున్న పోలీసులు ఆమెను మందలించారు. తమకు జరిగిన అన్యాయం పైన రైతు శ్రీనివాస్ సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్ అద్వైత్ కుమార్ ఇక సింగ్కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కూడా మహబూబాబాద్ ఆర్డీఓను కూడా ఆదేశించారు. మరి ఇక న్యాయం జరుగుతుందో జరగదా? జర ఈ నాయకుడు అదే ఏమయ్యా శ్రీనివాస్, ఈ శ్రీనివాస్కు జర ఈ వీడియో నేను చదివే వీడియో జర శ్రీనివాస్ దాకా పంపించండి. ఎందుకంటే ఈ శ్రీనివాస్కు నేను న్యాయం చేస్తా తప్పకుండా. అది చేయాల్సినటువంటి పని. ఆ ఆర్ఐఓలో ఆ ఆర్ఐ సంగతి కూడా చూడాలి. ఎందుకంటే సంవత్సరం నుండి దింపిండట. జర ఈ వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఆ శ్రీనివాస్ ఎవరున్నారో ఆ శ్రీనివాస్ చూసినా పర్వాలేదు, కింద నాకు మా ఛానల్ నంబర్ ఉంటుంది, ఆ నంబర్కు ఫోన్ చేస్తే నీ భూమిని మేము తప్పకుండా ఎక్కించే ప్రయత్నం చేస్తాం, ఎక్కిస్తాం కూడా. ఆర్ఐ ఎట్లా ఎక్కియాడు, తహసీల్దార్ ఎట్లా ఎక్కియాడు, మరి నీ భూమిని పట్టుకొని నీ భూమినే ప్రభుత్వ భూమి అని మాట్లాడినట ఆర్ఐ. ఇది పోలీసు వాళ్ళ దగ్గర దాకా పోతే గప్పుడు అర్థమైందట ఇది ఆర్ఐదే తప్పని. తహసీల్దార్ను కూడా బదనాం చేసే ప్రయత్నం చేసింది ఈ ఆర్ఐ. మరి ఆర్ఐ మరి డైరెక్ట్ అడగచ్చు కదా, మరి నాకు లంచం కావాలని, నాకు డబ్బులు కావాలని అడుగు తెచ్చుటోళ్ళేమో. మరి ఈ దొంగ బుద్ధులేంది? ఏడాది నుండి దింపుతూ ఉంటే వాళ్ళ బతికేం కావాలి? నువ్వు రోజు వస్తావు పోతావు ఆఫీస్కు, నీకేం పని? నీ పనే అది. తహసీల్దార్ ఆఫీస్కు రావాలి పోవాలి. మరి వాళ్ళు ఆయన కూలి పని చేసుకోవాలన్నా మరి ఇంకేదైనా పని చేసుకుంటేనే బతుకు తెరువు ఉన్నట్టున్నది. 20 గుంటల భూమి అంటే వేరే పని చేసుకోవాలి. అట్లాంటి వ్యక్తి నీ చుట్టూ తిరగాలి. తిరిగితే చివరికి దక్కింది గిదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఏమన్నా సిగ్గుండాలి కొంచెం అతనన్నా. జర ఆ రైతుకు జర మా వీడియో షేర్ చేయండి. లేకపోతే ఆ రైతు శ్రీనివాస్ గారు మీరు చూస్తే మాత్రం మాకు ఖచ్చితంగా కాల్ చేయండి. నీ భూమి తప్పకుండా మేము ఎక్కించే ప్రయత్నం చేస్తాం. గతంలో బీఆర్ఎస్ మరి అప్పుడు ఉన్నప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ ఆయాంలో అధికారులను ఉరికిచ్చి పని చేపిస్తాం మేము ఖచ్చితంగా. మేము చేపిస్తాం ఖచ్చితంగా. తప్పకుండా నీ పని అయిపోతుంది అది.